హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఏదైతే మరి ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనారోగ్యానికి గురవుతున్నారు. మనకందరికీ తెలిసిందే. ఒకసారి మరి భుజాల నొప్పులని, ఒకసారి చేతుల నొప్పులని, అలాగే ఒకసారి కాలుకి కూడా ప్రాబ్లమ్ వచ్చింది. మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి మరి నిన్న ఏదైతే ఆయన ఈ షోల్డర్స్‌లోని కప్స్‌లో అది గాయాల బారిన పడి మరి నిన్న ధీరూభాయ్ అంబానీ గ్రూప్ ముంబై హాస్పిటల్‌కి వెళ్ళటం జరిగింది. ఏదైతే మరి అన్న లెజెనో గారు మరి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం మరి అక్కడికైతే వెళ్ళటం జరిగింది. ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారికి వైద్య పరీక్షలు చేసిన మరి ధీరూభాయ్ అంబానీ గ్రూప్ హాస్పిటల్ వారు తక్షణమే మరి ఏదైతే మీకు షోల్డర్స్‌లో తీవ్రమైన గాయాలయ్యాయని, ఏదైతే మీరు అంతకుముందు పాదయాత్ర చేస్తున్న సమయంలో కానీ, అలాగే మరి బస్సు యాత్ర చేస్తున్న సమయంలో అభిమానులు మిమ్మల్ని లాగటం వల్ల, అలాగే మీరు అభిమానుల్ని దగ్గరకు తీసుకోవడం వల్ల ఏదైతే మీ మీ మధ్య అభిమానుల మధ్య ఏదైతే ఘర్షణ అనేటువంటి వాతావరణంలో మరి ఇవి మీ కప్స్ అనేది షోల్డర్ కప్స్ అనేది దెబ్బతిన్నాయని వెంటనే వీటికి చికిత్స, ఆపరేషన్ చేయాలని మరి ధీరూభాయ్ అంబానీ గ్రూప్ హాస్పిటల్ డాక్టర్లు అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే వెంటనే సూచించడం జరిగింది. ఇది మాత్రం ఇప్పటికిప్పుడు చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఇవి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, ఖచ్చితంగా వీటిని ఇప్పటికిప్పుడు చేస్తేనే ఖచ్చితంగా దాదాపు వీటికి 4-5 నెలల వరకు రెస్ట్ కూడా తీసుకునే అవసరం ఉంటుందని డాక్టర్లు అయితే మరి పవన్ కళ్యాణ్ గారికి సూచించారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఈ విషయాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ, నవ్వుతూ మరి ఇవన్నీ కామన్‌గా వస్తూనే ఉంటాయి. మరి నేను ఇప్పటికే అధికార కార్యక్రమాలు మరి చాలా నేను ముందుగానే షెడ్యూల్ మరి పెట్టుకున్నానని, వాటన్నిటిని పూర్తి చేసిన తర్వాతే మరి ఖచ్చితంగా నేను ఆపరేషన్‌కి వస్తానని, ఖచ్చితంగా అయితే ఈ యొక్క జూలై నెలలో ఇవన్నీ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఖచ్చితంగా మరొకసారి వచ్చి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటానని ఆయన మరి డాక్టర్లకి అయితే చెప్పడం జరిగింది. అక్కడ కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు. అయితే మరి వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. మరి మొత్తానికి ఆయన రాబోయే రోజుల్లో మరి సేఫ్టీగా ఉండి, ఆయన ఎందుకంటే ప్రజాసేవలో మరి నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఆయన ప్రజాసేవ చేయడానికి మరింత ఆరోగ్యంగా ఉండాలని, మరి రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ ఆపరేషన్ చేస్తే మరి అతను మంచిగా కోలుకొని పవన్ కళ్యాణ్ గారు మరింత ఆరోగ్యంగా ఉండాలని, మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగు ప్రజలకు మరింతగా మరి రాజకీయంగాను, వ్యక్తిగతంగాను ఎక్కువగా సేవ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.